భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలులోని గురుదత్త పాలిక్లినిక్ లో డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు స్వెటర్ల పంపిణీ కార్యక్రమం. కర్నూలు నియోజకవర్గ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ వార్డు బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బంది వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. ఆలయానికి తాళం వేయడంతో కలెక్టరేట్ వద్ద పూజారి రమణాచారి నిరాహార దీక్ష. వరంగల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల ఘర్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నారావుపేట మండలంలో రాజకీయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్నటి సోమవారం రోజు సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నారావుపేట మండలం చెరువుకొమ్మ తండాలోని బోడ తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులు దారుణంగా దాడి చేశారు. దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సుమారు 20 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కటై కేవలం 5 బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఘటన తీవ్రత తెలుసుకున్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వెంటనే బోడతండాకు చేరుకుని గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. ఆయన తాగి సార్ వరంగల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల ఘర్షణ. చెన్నారావుపేట మండలంలో నచెరువుకొమ్ము తండాలో భయానక వాతావరణం. సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో చలిమంట కాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అటు నుండి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. సర్పంచ్ ఎవరు గెలుస్తారో చూద్దామని మాట పెరిగి ఒకరిపై ఒకరు చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. पादी से
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు. సోమవారం రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు నియోజకవర్గ పరిధిలో 47వ డివిజన్ బోడగుట్ట, 31వ డివిజన్ షాయంపేట ఎస్సీ కాలనీ, 8వ డివిజన్ గుడిబండల్లో సుమారు రూపాయలు 1.70 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మరావుపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాడరాజు వెంకన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పుట్టిన ఆడపిల్లలకు 5116 ఫిక్స్ చేయడం, మహిళా సంఘాలకు నూతన బిల్డింగ్, వ్యాయామశాల, మినరల్ వాటర్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. పేరు మాడరాజు వెంకన్న, ధర్మరావుపేట బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నాకు ధర్మరావుపేట ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే నిరంతరము గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నాకు ఎలాంటి పదవులు లేకున్నా కూడా నా సొంతగా సంపాదనతోటి వివిధ కార్యక్రమాలకు అభివృద్ధి కోసం 30 నుంచి 50 లక్షల దాకా సొంత డబ్బులతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించజరిగినది. ఆ అభివృద్ధి కార్యక్రమం చూసి మన గౌరవనీయులు పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ బీఆర్ఎస్ పార్టీ, మండల పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వారి అందరూ శ్రేయంకుస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మన ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు నా యొక్క స్వచ్ఛందంగా కానీ లేదా మన గ్రామ పంచాయతీ పండించడానికి ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి నాకు సంబంధించినటువంటి బాడీతోటి ముందుకెళ్తాని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి జరగబోయేటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నాకు ఒక గుర్తు ఉంగరం గుర్తు, ఈ యొక్క ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని మీ అందరినీ ఫస్ట్ ధర్మరావుపేట నేను గెలిచిన మరుక్షణం నుంచెలే ధర్మరావుపేటలో అన్ని కుల మత రహితంగా పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లకు బర్త్డే లోపే తల్లిదండ్రులకు 5116 రూపాయలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నేను పాంప్లెట్ ద్వారా కూడా నా మేనిఫెస్టో ద్వారా విడుదల చేయమైనది. రెండోది ఏంటంటే నా కోసం ఆర్నిశలు కృషి చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సానుభూతి పరులకు, నా అనుచరులందరికీ కూడా ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం నాకు వచ్చే ఆదాయంలో 200 రూపాయలు ఇచ్చి వారికి పొదుపు సంఘంగా ఏర్పాటు చేస్తానని నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఊళ్ళో ఉన్నటువంటి తాగునీటి ఎద్దడి కానీ,
నాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 12 ఎజెండాలతో నేను ముందుకు వస్తున్నాను. ఈ 12 ఎజెండాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తానని కూడా మీ సందర్భంగా నేను ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకంటే ఎజెండా అనేది ఏ గ్రామంలో ఏ సర్పంచ్లో పెట్టినటువంటిది దాదాపు జిల్లాలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఒక సపరేట్ ఎజెండాతోటి ప్రజాసేవతోటి పోతున్నటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే నాకు మెజార్టీతోటి గ్రామ ప్రజలందరూ, ధర్మరావుపేట గ్రామ ప్రజలందరూ కూడా నా ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి నన్ను నాకున్నటువంటి 10 వార్డులను కూడా అత్యధికంగా 10 వార్డులకు కూడా మీరు ఆశ్రయించి 10 వార్డులను గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం భద్రుతండ మర్నాగి బోర్డు సర్పంచ్ అభ్యర్థి బానోతు వీరన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. నాకు భద్రతండ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మరియు మండల పార్టీ నాయకులు ఎంపీపీ గారికి మరియు రామస్వామి మా జిపిసి గారికి నమస్కారాలు. మన ఈ అవకాశం ముఖ్యంగా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా మా భద్రతండ జీపీకి ముఖ్యమైన సమస్యలు బీటీ రోడ్లు మరియు బీటీ రోడ్డు, సీసీ రోడ్లు మా ఉమ్మడి తండ భద్రతండగా నా ఉంగరం గుర్తుకు భారీ మెజారిటీ కల్పిస్తే మా తండ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ అవకాశం కల్పించేందుకు తండ ప్రజలకు మరియు నా ఉంగరం గుర్తుకు ఓటేసి అతి భారీ మెజారిటీతో గెలిపిస్తారని. ఏంటిదంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సర్పంచ్ వార్డు మెంబర్లం అందరం నిలబడడం జరిగింది. సో అతని యొక్క గౌరవాన్ని కాపాడి ఇక్కడ మేము అందరం ఈ సర్పంచ్ సీట్ని, వార్డు మెంబర్ని అందరినీ గెలిపించుకొని బహుమతిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా విలేజ్ చాలా వెనుకబడి ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించింది. 10 సంవత్సరాలు మా టీఆర్ఎస్ పరిపాలన అమోఘమైనది. టీఆర్ఎస్ పార్టీదే, ప్రభుత్వం మాదే. దానికోసం ఇప్పటి నుంచే మేము ఒక కార్యాచరణ, ఈ సర్పంచ్ సీట్ మా ప్రతి డివిజన్లో, ఈ నర్సంపేట డివిజన్లో ప్రతి ఒక్క సర్పంచ్ని, వార్డు మెంబర్లను గెలిపించుకోవాలని మేము చాలా కృషి చేస్తాం. అదేవిధంగా భద్రుతండ విలేజ్లో జరగబోయే పనులన్నీ మేము నిలబడ్డ క్యాండిడేట్స్ అన్నీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఒక్కొక్కరి గ్యాస్ గుర్తులు వచ్చినాయి, గౌన్ గుర్తులు వచ్చినాయి. వ్యక్తిని గుర్తించి ఏ వ్యక్తి కరెక్టు అది పరిశీలన చేసుకోవాలి. ఏ వ్యక్తి ఉంటే పని జరుగుతుంది అనే దాని మీదనే ప్రజలు కూడా ఆలోచించాలి. మందు సీసాలకు కానీ డబ్బులకు కానీ ఆశపడకుండా దయచేసి నర్సంపేట మండలంలో 17వ తేదీన జరుగు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ధైర్యంగా వినియోగించుకునేందుకు మీకు మేమున్నామను భరోసా కల్పిస్తూ ఈరోజు మండలంలోని కమ్మపల్లి, దాసరిపల్లి, చంద్రాయపల్లి, బానోజీపేట భోజన యాక్తండలో కవాతు నిర్వహించడం జరిగింది. ఇట్టి కవాతులో నర్సంపేట మరియు దుగ్గొండి సిఐలు రఘుపతిరెడ్డి, సాయి రమణ మరియు ఎస్ఐలు పాల్గొనడం జరిగింది.
మంచిర్యాల జిల్లా మందమర్రి అందుకులపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా బైరినేని లక్ష్మీ లక్ష్మణ్ ప్రచారం భాగంలో గడప గడపకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా వారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని అందుకులపేట ప్రజలను కోరడమైనది. సమస్య మాకు చెప్పారు కంపల్సరీ తీసుకెళ్ళి కాదు నన్ను కనుక అందరికీ నమస్కారం. మేము అందులపేటలో గ్రామ సర్పంచ్గా మా యొక్క భార్య బైరినేని లక్ష్మి మా భార్యని అభ్యర్థిగా నిలబెడుతున్నాం. కావున మీ యొక్క అమూల్యమైన ఓటు మా ఉంగరం గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఊళ్ళో ఉన్న సహజ సమస్యలు, పెద్దవాగు బ్రిడ్జి కానీ, గ్రామంలో ఉన్న మోరీలు కానీ, పారిశుద్ధ్యము, ప్రజలకు పెన్షన్లు కానీ ఏమున్నా అని అన్నీ నేను దగ్గరుండి చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దయచేసి మీ అందరూ మీ అమూల్యమైన ఓటు మాకేసి మా ఉంగరం గుర్తుకేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని అందుకులపేట ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాది ఉంగరం గుర్తు. నన్ను మా ఉంగరం గుర్తుకు ఓటేసి కోరుకుంటున్నాను అందరినీ. ఇక్కడున్న ప్రథమ సమస్య మాకు పెద్దవాగు బ్రిడ్జి. నేను కనుక భారీ మెజార్టీతో గెలిస్తే తప్పకుండా దాన్ని చేయగలుగుతానని హామీ ఇస్తున్నాను. గ్రామంలో రోడ్లు కానీ, బోర్వెల్స్ కానీ, నాలీలు కానీ తప్పకుండా నేను చేస్తానని అందరికీ మనవిస్తున్నాను. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఆదోని నియోజకవర్గం సుల్తానాపురం గ్రామం ఈరోజు అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. దత్తత తీసుకున్న కృష్ణమ్మ ప్రకటించినప్పటి నుంచే అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ ఈరోజు గ్రామంలో మట్టి రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు. గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలిపారు. గ్రామంలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా గత పాలకులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా విమర్శించారు. ఆడనే పెట్టాలా పోవాలంటే ఇది హైట్ ఉండాలి. డౌన్ చేస్తాం అదే పనే కావాలి. ఇంకా ఉంచు దాంట్లో ఇష్టమక్క మాకు తెచ్చుకునేదే. ఈడ నీళ్ళు వాడుతుండే గలీజ్ ఎవరు పట్టించుకోలేదు. మేము ఇప్పుడు బాగా చేసింది మాకు రోడ్డు. అంతేనా, నాకు చెప్పడానికి వచ్చలేదు. తొదలు పోతాయి. గ్రామంలో నిరుద్యోగం, ఉపాధి కల్పన, గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ముందుకు పోతానని టీటీఎస్ అంతర్గం సర్పంచ్ అంబోతు రవికుమార్ తెలిపారు. టీటీఎస్ అంతర్గం సర్పంచ్గా విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి అంబోతు రవికుమార్ సోమవారం గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసి కాంగ్రెస్ కండుగా కప్పుకున్నారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రవికుమార్ను శాల్వాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. అరే మేము ఓడిపోయా మనం ఓడిపోయా మనోని కూడా తీసుకొచ్చారు. గారు విజయ్ గాంధీ గారు వారి నేను భూములు పంచాలి కదా, మంచిగా 6 గుంటలు నేను 10 గుంటలు ఇవ్వాలని డిమాండ్ నేను చెప్పేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా సీనియర్ ఎవరు ఎంత ఈమె కూడా వచ్చింది బస్సులో సీనియర్ కాంగ్రెస్ రోడ్డు మీద తీసుకుపోయి ఆపితే అప్పుడే 10 గుంటలు అని గుర్తుందా? చెప్తే ఆయన అనిపోయి రోడ్డు మీద ఆపిన ముఖ్యమంత్రి. మళ్ళా మన సీనియర్ మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్. అందరికీ శుభాకాంక్షలమ్మా. గెలిచిందంటే మొత్తం యూత్ లీడర్ వచ్చారన్న సర్పంచ్ అంతర్గాంకి అద్భుతమైన డెవలప్మెంట్ వస్తా ఉంది. మీ అంతర్గాం సమస్య ప్లాట్లది అది కూడా రిజాల్వ్ అయింది. గట్టిగా సూర్యుల కొడుకు చేతులు అవుతారు. ఆడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, ఓడిపోయిన వాళ్ళు. ఇక నేను అందరికి మీడియాకి ఏం చెప్తున్నా అంటే ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళే, గెలిచిన సో అందరం కుటుంబమే, కాంగ్రెస్ కుటుంబం. కొట్లాట కథం అయిపోయింది. మళ్ళీ అందరం కలిసి చేద్దాం. ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ వస్తే మేము తీసుకుపోతాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపరుస్తున్న ఉంగరం గుర్తు గూడ భాస్కర్ని మధ్య అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. గూడ భాస్కర్ను గెలిపించి సంక్షేమ పథకాలు అభివృద్ధి తోడ్పడతాడని, గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తన ప్రధాన సంకల్పం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని పలు కాలనీలలో ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అహంకారం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వారికి ఇంటికి పంపించాలని చెప్పి మీరందరూ కూడా మంచిగా వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. సుమారు 70 లక్షల పని పడకల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ ఎట్లయితే ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మనకు ఇల్లు ఇచ్చిందో, భూములు కేటాయించిందో, అసైన్డ్ భూములు, అట్లానే మళ్ళొక్కసారి కానీ సరిపోదు, 35 ఇల్లు సరిపోదు. ఇంకా దాని శ్రీనివాస్ రెడ్డి మనకు దాన్ని డబుల్ చేసే అవసరం ఉన్నది. అంటే 3500 ఇల్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేస్కి ఇచ్చిందో అది డిసెంబర్లో పూర్తిగా అయిపోతుంది. జనవరి నుంచి మళ్ళీ 3500 ఇల్లు వస్తాయి. మన జైపూర్ గ్రామానికి మీకు 50 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఈ విషయం గమనించాలి. మనకు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, మనకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుంది, 10 లక్షల వరకు వైద్యం గురించి మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది, మనకు సన్నబియ్యం ఇస్తుండ్రు. మీరు ఈ విషయం గమనించాలి. రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇవ్వలేదు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అందరికీ సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి మనకు సన్నబియ్యం ఇస్తున్నారు. మీకు తెలుసు టీఆర్ఎస్ హయాంలో భూదందా, శాండ్ దందా, ఇసుక దందా, ఇంకేం దందా ఉంటేనే బియ్యం
స్కీమ్ దందా ఉండే. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇసుక దందా కాకుండా చేయడం జరిగింది. అంతేకాదు మనకు నేను అప్పుడు మాట ఇచ్చిన మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మన జైపూర్ పవర్ ప్లాంట్ ని ఈ ఎక్స్పాన్షన్ వచ్చే నెల 8 మన పిల్లలకు మంచిగా ట్రైనింగ్ కావాలి, వీళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కార్మిక శాఖ మంత్రి వారు అయిన తర్వాత మన చెన్నూరులో 50 కోట్లతోని ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. మీరు మన పిల్లలందరినీ కూడా ఆ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 200 మందికి సంవత్సరానికి అక్కడ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఏమడుగుతాడు, అరే ఇన్ని నిధులు తీసుకుంటున్నావు, ఇన్ని ఇల్లులు తీసుకుంటున్నావు, మన సర్పంచ్ గెలిపించుకున్నావా లేదా అని అడుగుతాడా లేదా? మరి ఏం జవాబుదారీ ఇవ్వాలి? నేను గెలిపించుకొస్తారా? ఏమక్క గెలిపిస్తారా? అందరూ మన భాస్కర్ ఉంగరం గుర్తుకి మనం ఓటేసి గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడు నేను ముఖ్యమంత్రితో పోయి కొట్లాడి మనకు ఎక్కువ నిధులు, ఎక్కువ ఇల్లులు కూడా తెచ్చుకునే అవకాశం ఉన్నది, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నది. సో మీరందరూ కూడా, నేను మొన్న ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కూడా పనులు కూడా ప్రారంభం కాబోతుంది. సో ఇవన్నీ కూడా కావాలనుకుంటే మనము ఈసారి ఎట్లయితే నన్ను గెలిపించిండ్రో మళ్ళొకసారి మీరు మన కాంగ్రెస్ అభ్యర్థిని భాస్కర్ని ఉంగరం గుర్తుని ఓటేసి గెలిపియాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. ఉంగరం గుర్తుకే. అమ్మా మీరు చేతులే లేపుతలేరు, అరే ఎట్లా? ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. సార్ నమస్కారం సార్. నేను ఫస్ట్ పెట్టుకోసుకొని ఉన్నా సార్, నాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది సార్, కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఈ స్కీమ్ ప్రకారంగా కట్టుకోండి, కట్టుకుంటేనే మీకు బిల్లు వస్తాయి. స్కీమ్ మాస్ లైట్లు కూడా శాంక్షన్ చేస్తే నేను జనవరి. జై కాంగ్రెస్. సరే, హార్టికల్చర్ నర్సరీ మరి ఇప్పటివరకు చెప్పలేదు ఎందుక? రాసియండి, హార్టికల్చర్ కూడా నేను రీఓపెన్ చేపిస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.